అమృత్ సాయిలో గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజ్ కోరారు. ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల అమృత్ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 3వ అటానమస్ బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల 3వ అటానమస్ బ్యాచ్ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అంతేకాకుండా మానవతా విలువలు, సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంజనీర్ పాత్ర చాలా కీలకంగా ఉందని, ఇంజనీరింగ్ లో ప్రతి బ్రాంచ్ కు చెందిన ఇంజనీర్ దేశానికి అవసరమని తెలియజేశారు. అమృత్ సాయి కళాశాల యూనివర్సిటీ స్థాయిలో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా అకాడమిక్ కరికులం నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిరంతర సాధన చేయాలని సూచించారు. కళాశాల ప్రెసిడెంట్ కె లక్ష్మీ కార్తీక్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ 2020-24 అటానమస్ 3వ బ్యాచ్ లో 454 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారని, వీరందరికీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అందజేశామని తెలిపారు. అంతేకాకుండా ప్లేస్మెంట్స్ లో 243 ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆఫర్స్ తో 12 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే ఎల్ఎంఎస్, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ ద్వారా కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం చేస్తున్నామని, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఇండస్ట్రీ కొలాబరేషన్తో కళాశాలలో ఏర్పాటు చేసిన ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్, సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్, బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో ల్యాబ్స్ వంటి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులకు చాయిస్ బెస్ట్ క్రెడిట్ సిస్టమ్ విధానంలో అకాడమిక్ ప్రోగ్రాం చేస్తా ఉన్నామని, అంతేకాకుండా అమృత్ సాయి విద్యార్థులు బీటెక్ 4 ఏళ్ల వ్యవధిలో మైనర్ డిగ్రీ కూడా పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2020-24 బ్యాచ్ కు సంబంధించిన కాలేజ్ టాపర్ సిఎస్ ఈ బ్రాంచ్ ఎం మృదులతో పాటు 9 మంది బ్రాంచ్ టాపర్స్ కు కళాశాల నుంచి గోల్డ్ మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ పి చిరంజీవి, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీదేవి, అన్ని విభాగాల అధిపతులు, 3వ అటానమస్ బ్యాచ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అమృత్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిటాల. ఈ రోజున మా అమృత్ సాయి ప్రెసిడెంట్ కె లక్ష్మీ కార్తీక్ గారి ఆధ్వర్యంలో 3rd బ్యాచ్ అటానమస్ స్టూడెంట్స్ అందరికీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. 2 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ తోటి ప్లేస్మెంట్ అయినటువంటి విద్యార్థులకు మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ మా అమృత్ సాయి తరఫున శుభాభినందనలు మరియు కృతజ్ఞతాభినందనలు. మరి ఈ రకంగా మరి అమృత్ సాయి ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ ఏరియాలో ఈ కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్లో పిల్లలందరికీ మరి మంచి విద్యతో పాటుగా మంచి అలవాట్లను, ఎథిక్స్తో కూడినటువంటి విద్యతోటి ముందు ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ, మా స్టూడెంట్స్ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో జరిగినటువంటి రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఇలాగే ఈ ఉన్నటువంటి ఈ బ్యాచ్, ఈ 3rd బ్యాచ్ స్టూడెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, more than 60% స్టూడెంట్స్ ప్లేస్ అయి ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళందరూ 8. This is Dr. M. Shishidhar, Principal, Amur Science and Technology. ఈ రోజున 3rd గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది. మాది 2007లో స్టార్ట్ చేసి అటానమస్ 3వ బ్యాచ్ 2024లో మనం చేయడం, గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది. దీంట్లో 454 మంది స్టూడెంట్స్కి మేము ఈ రోజున ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. దీనిలో 248 మంది ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్స్తో పాస్ అయ్యారు, 206 మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యారు. సో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ అండ్ డిస్టింక్షన్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. ఇది మా కాలేజీకి గర్వకారణం. ఇలా రావడానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్ కానీ, మా పిల్లలకు కానీ, మా స్టాఫ్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా కాలేజీలో ఈ విధంగా ఇది ఒక అకాడమిక్ సర్టిఫికేట్స్ ఇష్యూ అనే కాకుండా స్టూడెంట్ని ఆల్రౌండర్ డెవలప్మెంట్గా తయారు చేస్తాం. వాళ్ళకి రెగ్యులర్ సిలబస్తో పాటు ఎడిషనల్గా కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ అని వాళ్ళకి ఎడిషనల్గా మేము ఎడిషనల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు వాడికి ఎడిషనల్ స్కిల్స్ కూడా నేర్పి పంపిస్తాం. అది మా కాలేజీలో ఉన్న స్పెషల్ బాధ్యత.
ఇది కాకుండా మేము చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం. దీంతో స్టూడెంట్స్ ఏ ఇయర్ వాడు ఏదైనా ఏ కోర్సుని వాడికి ఇష్టం వచ్చిందని చదువుకోవచ్చు. ఇంతే కాకుండా స్టూడెంట్ వాళ్ళు ఓన్గా కూడా స్వయంలో చదువుకుంటే కనుక వాటిని మేము క్రెడిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, అంటే మళ్ళీ అది కూడా మేము డిగ్రీలో కలిసేట్టుగా చేయగలుగుతాం. ఈ ఫెసిలిటీస్ అన్నీ మాకు వరకు ఎందుకు కలిగినాయంటే మేము అటానమస్ స్టేటస్తో పాటు మేము యూనివర్సిటీతో కాకుండా విడిగా మా ఓన్ కరికులంని ఓన్ ప్లానింగ్ చేసుకుని ఇండస్ట్రీ వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేస్తూ ఉండబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. Today has been a very joyful day in the campus with all the students graduating, and most of them have graduated just like our principal and our secretary Garu has just said. They've graduated with high colors, and we are very happy for their educational development in the past 4 years, and the other extracurricular activities that they have inculcated and developed in the last 4 years. From the board, we've been putting a lot of efforts in developing the students' lives, inculcating good habits, and our focus is primarily to mold the students the important 4 years of their lives. And most students have been placed successfully in the last academic year, and we hope it will only continue, and we continue to deliver the best of the education in this future. Thank you.